अभी तक हमें समय दिया, इसके लिए हम आपका धन्यवाद देते हैं। ఇంతవరకు మీ సేవకులను పెట్టుకొని చక్కగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. अभी तक आपके दासों के माध्यम से बातें किया, इसलिए हम आपका धन्यवाद देते हैं। ఈ సమయంలో మరొకసారి ప్రభువా మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రము నాయనా. प्रभु जी इस समय में फिर एक बार आपसे बात कर रहे हैं, इसके लिए मैं आपका धन्यवाद మీ देता हूँ। సన్నిధి మాతో కూడా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. आपको उपस्थिति हमारे साथ रखने के लिए हम आपका धन्यवाद देते हैं। కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. स्तुति और महिमा आपको ही देते हैं प्रभु जी। యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करते हैं पिता। ఆమేన్. హల్లెలూయా. हालेलुया। మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. अच्छी बात है, हम कुछ ही देर में परमेश्वर के वचन को मनन करेंगे। సో ఇది నా దేవుడు మనకిచ్చిన అంశం ఏంటంటే అడుగుడి. आज हमें परमेश्वर दिया हुआ टॉपिक क्या है बोले से मांगो। సో ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగేవాడుగా ఉండాలి. एक व्यक्ति परमेश्वर से मांगने वाला में से होना है। ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి అడిగేవాడుగా ఉంటాడో అతడు దేవుని చేత అనేకమైన వాటిని పొందుకుంటాడు. जो व्यक्ति जो भी चाहिए उसको मांगता है, उन वस्तुओं को परमेश्वर से पाता సో है। ఈ లోకంలో దేవుణ్ణి అనేక మంది వ్యక్తులు అడిగి అనేకమైన గొప్ప గొప్ప వాటిని దేవుని యొద్ద నుంచి పొందుకున్నారు. और इस धरती में कई लोग हैं जो परमेश्वर से मांग कर उन्होंने पाया है। సో ఎక్కువగా మనము దేవుణ్ణి అడగటాన్ని బట్టి దేవుని యొద్ద నుంచి మనం పొందుకుంటాము. बहुत सारे लोग जो अब परमेश्वर से मांगते हैं, इसलिए उसके पास से हम पाते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే मत्ती रचित सुसमाचार 7 अध्याय उसका 7वां पद अगर हम पढ़ेंगे तो అక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును. वहाँ पर इस प्रकार लिखा है, मांगो तो तुम्हें दिया जाएगा। సో అడుగుడి మీకు ఇవ్వబడునని యేసు ప్రభు మాట్లాడుతున్నారు. यहाँ पर प्रभु यीशु मसीह कहते हैं, मांगो तो तुम्हें दिया जाएगा। సో కొన్నిసార్లు మనం ఈ లోకంలో మన తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎవరినైనా అడగకుండా మన అక్కరేంటో తెలియపరచబడదు. कई बार हमारे माता पिता से अगर नहीं मांगेंगे तो उन्हें पता नहीं होती है। సో నీ అవసరత ఏంటో నీకేమి కావాలో తెలియాలి తనకు అంటే నువ్వు అడిగే వ్యక్తిగా ఉండాలి. अगर आपको क्या चाहिए वो अगला वाला को जानना है तो आप मांगना है। సో మనం అడగకుండా ఎదుటి వ్యక్తికి తెలియదు మన అక్కర్లు ఏంటనేది. हम अगर नहीं मांगे तो हमारे सामने वाला को पता नहीं चलेगा कि हमें क्या चाहिए। కొన్నిసార్లు దేవుడు మనకు అడగకుండానే మన అక్కర్లన్నీ తీరుస్తాడు. कई बार परमेश्वर अब ना मांगने से पहले ही हमारा जरूरतों को पूरा करते సో हैं। కొన్నిసార్లు దేవుడు మనం అడిగిన దాన్ని బట్టి మనకు కార్యం చేసేవాడుగా ఉంటాడు. कई बार हम जो कुछ मांगते हैं उसको लेकर वो हमारे जीवन में कार्य करते సో ఈ हैं। మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనం నుంచి అడిగేది మనం అడిగే వారముగా ఉండాలి. इस दोपहर के समय में परमेश्वर हमसे कहते हैं कि अब मांगने वालों में से होना है। సో మనం దేవునిని ఏమి అడిగే వారముగా ఉండాలి. हम परमेश्वर से क्या मांगना है। సో ఏది పడితే అదే మనం అడిగే వారముగా ఉండకూడదు. जो पाए वो ही मांगने वालों में से भी नहीं होना है। సో మనం ఏదైనా అడుగుచున్నాము అంటే అది మనకు క్షేమాభివృద్ధి కలిగేదిగా ఉండాలి మొదటిగా. రెండోది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. तो जो कुछ हम परमेश्वर से मांगते हैं वो पहला है हमें जो सुरक्षित रखने वाला होना है। दूसरा है जो परमेश्वर की महिमा के लिए होना है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఒకవేళ నువ్వు ఏది పడితే అదే దేవుడిని అడిగావనుకో దేవుడు ఇవ్వడు. हो सकता है आप जो पाए वो ही मांगते हैं तो ऐसा परमेश्वर आपको नहीं देंगे। నీవు అడిగేది ఏదైనా దేవుడు ఇచ్చేవాడిగా ఉండాలంటే అది నీకు క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉండాలి. అప్పుడే దేవుడు ఇస్తాడు. और जो कुछ आप मांगते हैं वो आपके लिए सुरक्षित रख सकता है, अच्छा रख सकता है, उसी को मांगने से परमेश्वर आपको देता సో है। కొన్నిసార్లు మనం ఎన్ని అడిగినా కానీ అది దేవునికి ఇష్టం లేనిదైతే అంటే అది మనకు క్షేమాభివృద్ధి కలిగించేదిగా లేనట్లయితే దేవుడు దాన్ని వినడు.
कई बार हम बहुत सारी चीज मांगते हैं लेकिन वो परमेश्वर की इच्छा नहीं होती है, वो आपको सुरक्षित नहीं रख सकता है, तो ऐसे में परमेश्वर आपको नहीं देते हैं। సో మనం దేవుణ్ణి ఏమి అడిగేవారముగా ఉండాలి? तो हम परमेश्वर से क्या मांगना है? హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిగా మనం చూసినట్లయితే पहली बात अगर हम देखें तो సో మనం దేవుని యొద్ద నుండి విశ్వాసమును అడిగే వారముగా ఉండాలి. पहला है परमेश्वर से हम लोग विश्वास को मांगना है। సో మూడు విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానించుకోబోతున్నాము. आज दोपहर के समय में हम 3 बातों को सीखने जा रहे हैं। హల్లెలూయా. हालेलुया। చూడండి, యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటారు కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి మీరు విచారణ కలిగి ఉండకండి అంటాడు. यहाँ पर देखिए 6 अध्याय में परमेश्वर कहते हैं क्या खाए क्या पिए क्या पहने करके आप मत सोचो। సో ఆ లోకులు లేదా అన్య జనులు వీటిని గురించి విచారణ పడతారని ప్రభు అంటారు. अन्य जाति के लोग इस चीज के लिए ऐसा विचार ऐसा सोचते हैं करके परमेश्वर సో कहते हैं। దేవుణ్ణి చాలా మంది భక్తులు బిడ్డలు ఇవ్వమని అడిగారు. कहीं संसार में कहीं लोग हैं जो अपने बेटा बेटियों को సో मांगा है। చాలా మంది భక్తులు శత్రువుల మీద జయం ఇవ్వమని దేవుణ్ణి अడిగారు. कहीं भक्त लोग हमें शत्रुओं के ऊपर विजय दे करके సో मांगा है। అనేకమైన విధాలుగా దేవుణ్ణి అడిగి పొందుకున్న వారు ఉన్నారు. कई प्रकार का चीजों को मांग कर परमेश्वर से पाए हुए लोग సో भी हैं। ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుణ్ణి ఏమి అడిగే వారముగా ఉండాలంటే మొట్టమొదటిగా విశ్వాసం అడిగే వారముగా ఉండాలి. इस दोपहर के समय में अगर हम क्या मांगना है बोलने से पहला बात है विश्वास को मांगना। ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. इब्रानियों की पुस्तक उसका 11 अध्याय में इस प्रकार कहता है, అక్కడ ఏమని రాయబడి ఉంటదంటే, वहां पर क्या लिखता है बोलने से విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. अगर विश्वास के बिना परमेश्वर को खुश करना असाध्य है करके लिखा है। సో ఇక్కడ దేవుడు అన్నాడు, ఆ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. और बिना विश्वास के परमेश्वर के लिए अनहोना है करके लिखा है। హల్లెలూయా. అంటే విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు. చెప్పండి, जिसके अंदर विश्वास है उनसे परमेश्वर प्रेम करते हैं। విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టలు. जिसके पास विश्वास है उन्हें परमेश्वर चाहते हैं। హల్లెలూయా. हालेलुया। అంటే డబ్బులు ఉన్నవారు దేవునికి ఇష్టలు కాదు, వెండి బంగారాలు ఉన్నవారు దేవునికి ఇష్టలు కాదు. और पैसा रहने वाले परमेश्वर पैसा रहने वालों को परमेश्वर नहीं चाहते हैं। सोना चांदी रहने वालों से परमेश्वर नहीं चाहते हैं। ఓ నేను లేకపోతే బాగా వాక్యం చెప్తే నేను దేవునికి ఇష్టలుగా మారను. हो सकता है मैं ज्यादा वचन बोलता हूँ लेकिन उससे परमेश्वर पसंद नहीं करते। ఓ నేను బాగా పాడితే దేవునికి ఇష్టలుగా నేను కాలేను. मैं बहुत गाने से मैं परमेश्वर को चाहने वाला में से नहीं हूँ। నేను దేవునికి ఇష్టలు కావాలంటే నేను విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉండాలి. अगर परमेश्वर हमें चाहना है उन्हें हम पसंद आना है तो हमें पहली बात है विश्वास होना है। అందుకనే ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. इसीलिए यहाँ पर ऐसा लिखा है विश्वास बिना उसे प्रसन्न करना अनहोना है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి మనం దేవుణ్ణి ఏం అడగాలి? इसलिए हम परमेश्वर को क्या मांगना है? చెప్పాలి. बोलिए क्या मांगना है? विश्वास విశ్వాసం ఇవ్వండి ప్రభు అని అడగాలి. मुझे विश्वास दे प्रभु करके मांगना है। లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదివినట్లయితే, लूका रचित सुसमाचार उसका 17 अध्याय 5వ వచనం, 17వ అధ్యాయము 5వ వచనం. लूका रचित सुसमाचार 17 अध्याय उसका 5वां वचन। ఇక్కడ అపోస్తలులు అంటే యేసు ప్రభు శిష్యులు ఇలా అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసము వృద్ధి పొందించమంటున్నారు. यहाँ पर प्रेरित लोग इस प्रकार कहते हैं हमारा विश्वास बढ़ा दे। అందుకు ప్రభు అంటున్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడు అని చెప్పునప్పుడు అది మీకు లోబడును అని ప్రభు అంటున్నారు. तो प्रभु यीशु मसीह ऐसा बताते हैं यदि तुमको राई के दाने के बराबर भी विश्वास होता तो तुम इस सहतूत के पेड़ से कहते कि जड़ से
उकड़ कर समुद्र में लग जा तो वहां तुम्हारी मान लेता। ఇక్కడ శిష్యులు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచమంటున్నారు. यहाँ प्रेरित लोग परमेश्वर प्रभु यीशु मसीह से बताते हमारा विश्वास को बढ़ा। యేసు ప్రభు అన్నాడు, మీరు ఆవగింజంత విశ్వాసం కలిగిన వారైతే చాలు, ఈ చెట్టు పోయి సముద్రంలో పడుమని ఆజ్ఞాపిస్తే అది పడుద్ది అంటున్నాడు. यहाँ प्रभु बताते हैं अगर तुम्हारा विश्वास राई के दाने के बराबर है तो अगर आप कहोगे इस पेड़ को समुद्र में जा पड़ तो वो जाएगा करके సో बताता है। ఆవగింజ ఎంత ఉంటుంది, ఆవగింజ ఎంత ఉంటుంది మీకు తెలుసా? और राई का दाना कितना बड़ा रहता है आपको पता है? ఎంత ఉంటుంది ఆవగింజ? कितना रहता है? చూడడానికి కూడా సరిగా కనపడదు, అంత చిన్నగా ఉంటది. सरसों का बीज है जो छोटा सा रहता है, जो आंख में भी नहीं दिखता है। అంత కొంచెం విశ్వాసం ఉంటేనే ఒక కంబలి చెట్టు తీసివేయబడి సముద్రంలో పడుమని ఆజ్ఞాపిస్తే కొంచెం విశ్వాసం ఉంటే ఆ చెట్టు లోబడుతుంట. यहाँ पर देखिए राई या जो सरसों का बीज के जितना अगर आपका विश्वास है तो भी आप उस विश्वास से पेड़ को कहोगे तो समुद्र में गिर जाएगा। అంటే ఒక వ్యక్తి విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటే అతడు అధికారం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. अगर किसी के अंदर विश्वास है, विश्वास को प्राप्त किया है, वो एक अधिकार को प्राप्त करता है। ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది, అక్కడ ఏమంటే కొండల్ని పెకిలించగలిగిన విశ్వాసం అంటాడు. కొండలను పెకిలింపగలిగిన విశ్వాసం అంటాడు. यहाँ पर कुरिन्थियों की पत्री में इस प्रकार बताता है पर्वत को भी गिराने वाला विश्वास करके बताता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। సో కొండల్ని పెకిలింపగలిగిన విశ్వాసం, जो पर्वतों को उखाड़ने वाला विश्वास। విశ్వాసం అనేది ఒక స్థాయికి పరిమితి చెందింది కాదు, అది మనలో దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటది. विश्वास बोलने से जो जो एक ही जगह रहने वाला नहीं, लेकिन हर दिन वो विस्तार होते जाता है। సో విశ్వాసం అనేది ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పరిమాణం కలిగి ఉంటాడు, ఒక్కొక్క వ్యక్తి ఇంకొక పరిమాణం కలిగి ఉంటాడు. विश्वास में जो रहता है हर एक व्यक्ति अलग अलग जो जो क्वालिटी में रहते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక पहला यूहन्ना 5వ అధ్యాయం 5 अध्याय 4వ వచనం చూడండి. उसका 4 वचन देखेंगे। ఆ, क्योंकि जो कुछ परमेश्वर से उत्पन्न हुआ है वह संसार पर जय प्राप्त करता है और वह विजय जिससे संसार पर जय प्राप्त होती है हमारा विश्वास। ఇక్కడ చూడండి ఏమన్నాడంటే ప్రభు ఇక్కడ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. यहाँ पर ऐसा बताता है जो परमेश्वर से उत्पन्न हुआ है वो संसार को जय प्राप्त करेगा। సో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. जो संसार को जय प्राप्त करने वाला भी हमारा एक विश्वास है। హల్లెలూయా, हालेलुया। లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. जो संसार को प्राप्त करने का जो विषय क्या है बोलने से ये हमारा विश्वास है। సో మన జీవితంలో కనుక దేవుడు ఇచ్చినటువంటి విశ్వాసమును మనం కలిగి ఉంటే మనం అధికారము కలిగిన వారముగా ఉంటాం. अगर हमारे जीवन में परमेश्वर का विश्वास रहेगा तो हम एक अधिकार को प्राप्त किए हुए लोगों సో में से होते हैं। నీ యొక్క జీవితంలో ఏదైనా దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకోవాలి అనంటే నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తిగా కనుక నువ్వు ఆజ్ఞాపిస్తే సమస్తము నీ మాటకు లోబడుతుంది. देखिए आप अगर जो कुछ प्राप्त करना है तो उस विश्वास के साथ आप मांगोगे तो परमेश्वर देता है। హల్లెలూయా, हालेलुया। సో నువ్వు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఈ లోకంలో సాతానుడు ఎప్పటికీ కూడా నిన్ను జయించలేడు. अगर आप में विश्वास है, जो विश्वास में रहने वाला है तो शैतान आपको हरा नहीं सकता। ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుదాము. ఎఫెసీ एक बार इफिसियों 6వ అధ్యాయము, इफिसियों की पत्री उसका 4 अध्याय అక్కడ రాయబడి ఉన్నది చూడండి. 16వ వచనం, 6వ అధ్యాయము 16వ వచనం. इफिसियों की पत्री उसका 4 अध्याय లేదు, 6వ అధ్యాయం 6 अध्याय 16వ వచనం.
उसका 16 वचन। ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. और इन सब के साथ विश्वास की डाल लेकर स्थिर रहो, ఆ, जिससे तुम उस दुष्ट के साथ सब जलते हुए तीरों को बुझा सको। హల్లెలూయా. हालेलुया। ఆయన అన్నాడు ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని అంటున్నాడు. यहाँ पर इस प्रकार बताता है, इन सब के साथ विश्वास की डाल लेकर स्थिर रहो। సో నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేసినా నీ జీవితంలో నిజముగా విశ్వాసం అనేది కనుక లేకపోతే నువ్వు దుష్టుని అగ్ని బాణములను ఆర్పలేవు. हो सकता है आप कई सालों से भक्त हैं, लेकिन आपके पास विश्वास का डाल नहीं है, तो शैतान के तीरों को बुझा नहीं सकते। సో విశ్వాసం అనే డాల్ చూడండి, నా వైపు చూడండి. విశ్వాసం అనే ఒక డాల్ని ఇలా ఒక వ్యక్తి పట్టుకున్నప్పుడు ఎదుటి నుంచి వచ్చేటటువంటి శత్రువుని యొక్క అగ్ని బాణాలు ఈ డాలుకు తగిలి అవి కింద పడిపోతాయి. तो देखिए, अब हम अगर विश्वास का डाल को इस प्रकार पकड़े रहेंगे, जो शैतान का जो जलती हुई तीरे उधर से आएंगे, शत्रु का तीरे उधर से आएंगे, तो हमारा विश्वास उस डाल के समान रोकता है। సో నీ మీద శత్రువు సాతానుడు కొన్ని శ్రమలనే అగ్ని బాణములను, శోధనలనే అగ్ని బాణములను, నిందలనే అగ్ని బాణములను ఏమంటే నీ మీద ప్రయోగించినప్పుడు నీవు విశ్వాసం అనే డాలును కనుక ఇలా పట్టుకొనినప్పుడు ఇవన్నీ కూడా ఈ డాలుకు తగిలి కింద పడిపోతాయి. देखिए, आप आपके जीवन में कई प्रकार का सताव नाम का जो शैतान है, जो सताव है, या फिर आपके ऊपर निंदाएं हैं, समस्याएं हैं, जो शैतान हमारे ऊपर लाता है, उनको हराने के लिए आप अगर विश्वास का डाल पकड़ कर रहेंगे तो वो आप पर जय प्राप्त नहीं करता। ఒకవేళ కనుక విశ్వాసం అనే డాలు నీ చేతిలో విశ్వాసం లేకపోతే సాతానుడు వేసేటటువంటి అగ్ని బాణములు నీకు తగిలి నువ్వు గాయపరచబడి నువ్వు విశ్వాసంలో కూలబడిపోతావు. अगर आपके जीवन में विश्वास का डाल नहीं रहेगा तो शैतान उधर से अपना तीरों को चलाता है और वो आपको लग जाता है, आप मर जाएंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. इसीलिए जो हमारा विश्वास है वो बहुत ही जरूरी है। మన ఆత్మీయ జీవితంలో దేవునితో కలిసి ఈ యాత్రలో ముందుకు కొనసాగాలంటే మనకు ప్రాముఖ్యమైనది విశ్వాసం. जो हमारी विश्वास है, जो हमें आगे बढ़ाना है, तो वो हमारा विश्वास है। సో నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు కలిగేటటువంటి శ్రమల్లో నువ్వు కృంగిపోవు. విశ్వాసమును బట్టి నిన్ను నువ్వు ధైర్యపరుచుకొని నీ ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి చిత్తాన్ని జరిగించడానికి ధైర్యంతో ముందుకు వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీకు కలిగే శ్రమలు నీకు ఎదురైనప్పుడు आपके जीवन में जब कष्ट आएंगे, నీ విశ్వాసమును కనుక కలిగి ఉన్నప్పుడు आप अगर विश्वास में रहेंगे तो సో ఈ విశ్వాసము ద్వారా నువ్వు ధైర్యం తెచ్చుకొని శ్రమలను జయించి ముందుకు వెళ్తావు. इस विश्वास के द्वारा आप हिम्मत लाकर उन जो कष्ट, उस जो श्रम, उस जो सताव से या उस कष्टों से जय प्राप्त करेगा। ఒకవేళ నీవు నిజముగా విశ్వాసం కలిగి లేకపోతే ఈ మధ్యాహ్నం దేవుడిని అడుగు, దేవుడు నీకు విశ్వాసం ఇస్తారు. और अगर आपके जीवन में विश्वास नहीं है तो आज ही आप परमेश्वर से मांगिए, సో परमेश्वर देगा। శిష్యులు అడుగుతున్నారు, అపోస్తలు అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుమని. यहाँ पर जो प्रेरित लोग बताते हैं, प्रभु जी हमारे विश्वास को बढ़ा। ఒకవేళ నువ్వు ఆవగిన్నంత విశ్వాసం కనుక నువ్వు కలిగి ఉంటే ఇంకా నీ విశ్వాసం పెరగటానికి, ఇంకా నీ విశ్వాసం అభివృద్ధి పరచుకోవడానికి దేవుడిని అడుగు, ఆయన నీకు సహాయం చేస్తారు. अगर आपका विश्वास राई के दाने के बराबर है तो उसी विश्वास को परमेश्वर हर दिन बढ़ाता जाएगा, हर दिन बढ़ाता जाएगा। సాతానుడు ఎవరికి భయపడతారు ఈ లోకంలో అంటే जो शैतान है, जिसको डराता है बोलने से, ఏ వ్యక్తి అయితే విశ్వాసం అనే డాలు పట్టుకొని ఉంటాడో సాతానుడు ఆ వ్యక్తికి చాలా భయపడతాడు. और जो
जाते हैं, किस विषय में आप चिंतित हो जाते हैं, సో ఆ విషయాల్ని అగ్ని బాణాలుగా నీ మీద ప్రయోగిస్తాడు. उसी विषय को एक जलती हुई तीर के समान आपके ऊपर वो प्रयोग करेगा। నీవు గనక విశ్వాసము కలిగి వాటిని ఎదిరించి నిలబడగలిగినట్లయితే నువ్వు మరొక స్థాయికి విశ్వాసంలో ఎదుగుతావు. आप उसी विश्वास को पकड़कर आप दृढ़ हो जाएंगे तो और भी आप बढ़ते సో जाएंगे। ఇప్పటికే మీరు చాలా మంది శ్రమలకు కృంగిన స్థితిలో ఉండవచ్చు. और अभी तक आप लोगों में से कई लोग हैं जो कष्टों में जो पीछे हुए हैं। సో నీ నిజముగా దేవుణ్ణి ప్రభువా నాకు విశ్వాసము దయచేయమని నువ్వు అడిగితే ప్రభు నిన్ను విశ్వాసం ఇచ్చి నిన్ను బలపరుస్తాడు. सचमुच आप परमेश्वर से मांगेंगे, परमेश्वर मुझे विश्वास दे करके, तो परमेश्वर आपको विश्वास देगा। ఒకవేళ కనుక నువ్వు విశ్వాసం విషయంలో బలహీనురాలైనట్లయితే నువ్వు ప్రభువుని అడిగినట్లయితే ఆయన నిన్ను విశ్వాసంలో బలపరుస్తారు. और अगर आप विश्वास में कमजोर है तो परमेश्वर से अगर आप मांगेंगे तो परमेश्वर आपको विश्वास देकर आपको उन्नति करेगा। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఏం అడిగే వారంగా ఉండాలి? पहली बात है, हम परमेश्वर से क्या मांगना है? बोलिए। विश्वास विश्वास ఇది చాలా గొప్ప వరం. ये बहुत ही अच्छी एक वरदान है। ఇది నీ జీవితంలో కనుక నువ్వు దేవుని ద్వారా పొందుకుంటే ఈ లోకాన్ని నువ్వు జయించగలవు. अगर इस चीज को, इस विश्वास को अगर आप प्राप्त किया है तो आप संसार को जीत लोगे। హల్లెలూయా. हालेलुया। మనము దేవుని డబ్బులు అడగటం కాదు, బంగారం అడగటం కాదు, ఆస్తులు అడగటం కాదు, అవి స్థిరమైనవి కాదు. परमेश्वर से हम लोग धन नहीं मांगना है, बंगला नहीं मांगना, सोना चांदी नहीं मांगना है, वो यहाँ पर स्थिर नहीं रह सकता। ఒకవేళ నీకు ధనం ఉన్నా నువ్వు చనిపోవచ్చు, ఆస్తి ఉన్నా నువ్వు చనిపోవచ్చు. अगर हो सकता है आपके पास धन है, दौलत है और आप मर जाएंगे। కానీ రోమీయులకు రాసిన పత్రికలో ఇలా ఉంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. यहाँ पर इस प्रकार बताता है, जो पवित्र व्यक्ति विश्वास के द्वारा जीवित रहता है। హల్లెలూయా. हालेलुया। విశ్వాసం ద్వారా మనం జీవిస్తాం. विश्वास के द्वारा हम लोग जीवित रहते हैं। రెండవదిగా మనము దేవుణ్ణి ఏమి అడిగే వారముగా ఉండాలంటే दूसरी बात, हम परमेश्वर से क्या मांगना है बोलने से, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి. और परमेश्वर से पवित्र आत्मा मांगने वाले होना है। అందరూ చెప్పండి, ఏం అడగాలి? पवित्र आत्मा क्या मांगना है? पवित्र आत्मा పరిశుద్ధాత్మ. पवित्र आत्मा। లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం. लूका रचित सुसमाचार 11 अध्याय 13 पद। 13వ వచనం. 11 अध्याय उसका 13 पद। పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. जब तुम बूढ़े होकर अच्छे वस्तु को 11వ వచనం నుంచి చదువుదాము. 11వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఇవులనీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. 11వ వచనం 11 पद 11 अध्याय 11 तुम पद। में से ऐसा कौन पिता होगा कि जब उसका पुत्र रोटी मांगे तो उसे पत्थर दे, या मछली मांगे तो मछली के बदले उसे सांप दे, या अंडा मांगे तो उसे बिच्छू दे? अतः जब तुम बुरे होकर अपने बच्चों को अच्छी वस्तुएं देना जानते हो तो स्वर्ग के पिता अपने मांगने वालों को पवित्र आत्मा क्यों ना देगा? హల్లెలూయా. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. हालेलुया। చూడండి, మీ తండ్రి ఏమంటే చూడండి, మీ తండ్రి గనక ఒకవేళ మీరు ఆ చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన అని అంటున్నాడు ప్రభు. यहाँ पर परमेश्वर ऐसा बताते हैं, उस अगर आप आपके माता या पिता को अगर आप मांगेंगे मछली तो मछली के बदले क्या वो सांप देगा क्या करके यहाँ पर प्रभु कहते हैं। మీ తండ్రి గుడ్డును అడిగితే తేలునిస్తాడా? आपके पिता
ఆలోచించండి. देखिए परमेश्वर हमें कितना भरोसा दे रहे हैं, हम सोचिए। సో దేవుడు ఇక్కడ డైరెక్ట్ గా చెప్తున్నాడు మనకి ఏమనంటే, మీరు పరిశుద్ధాత్మను అడిగితే నేను నిశ్చయముగా మీకు ఇస్తాను. यहाँ पर परमेश्वर बताते हैं अगर आप पवित्र आत्मा मांगोगे तो मैं दूंगा। ఒకవేళ నీవు అడగకుండా కనుక అలాగే ఉంటే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావా? अगर आप परमेश्वर से नहीं मांगेंगे तो क्या आप पवित्र आत्मा पाएंगे? ఇక్కడ దేవుడు అంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయముగా అనుగ్రహించును. जो स्वर्ग में रहने वाला परमेश्वर आपको पवित्र आत्मा देता है करके बताता है। మీరు చెప్పండి, దేవుడు అడగమంటున్నాడా అడగొద్దంటున్నాడా? ये देखिए यहाँ पर परमेश्वर मांगने के लिए बताता है कि नहीं मांगने के लिए बताता है, बताइए। मांगने के लिए। హల్లెలూయా. हालेलुया। దేవుడే చెప్తున్నాడు మీరు అడగండి నన్ను అని. హల్లెలూయా. परमेश्वर ही बता रहे हैं मुझसे मांग। ఆమేన్. आमीन। పరిశుద్ధాత్మను మనం అడగాలి. पवित्र आत्मा को हम मांगना है। ఎందుకు మనము పరిశుద్ధాత్మను మనము దేవుని యొద్ద నుంచి అడగాలి అని అంటే, क्यों हम लोग पवित्र आत्मा को हम परमेश्वर से मांगना है बोलने से? సో మనము మన జీవితంలో ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలాగ బ్రతకాలో పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. इस संसार में हम किस प्रकार जीना है, किस प्रकार चलना है, किस प्रकार हम और रहना है, उसके बारे में पवित्र आत्मा में सिखाता है। ఒకవేళ మీరు ఇంతవరకు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ప్రభువుని అడిగితే ప్రభువు మిమ్మల్ని ఆయన ఆత్మ చేత నింపుతారు. हो सकता है अभी तक आप लोगों ने पवित्र आत्मा को नहीं पाया है, तो आप इस समय में परमेश्वर से पवित्र आत्मा को मांगेंगे तो परमेश्वर आपको देगा। నీవు గనక పరిశుద్ధాత్మ దేవుని చేత గనక నింపబడకుండా నీవు పరిపూర్ణతలోనికి నడిపించబడలేవు. अगर आप पवित्र आत्मा में अगर आप नहीं भरेंगे तो परिपूर्ण रूप से आप प्रभु में नहीं चलाया जा सकते సో हैं। నీవు గనక దేవుణ్ణి అయ్యా నీ పరిశుద్ధాత్మ చేత నింపు అని అడిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను నింపుతాడు. अगर आप परमेश्वर से मांगेंगे प्रभु जी मुझे पवित्र आत्मा से भर, तो वो आपको बिल्कुल देगा। సో 2011లో నేను దేవుణ్ణి చాలా సార్లు పరిశుద్ధాత్మ చేత నింపమని దేవుణ్ణి అడిగాను. 2011 में मैंने परमेश्वर से कई बार मांगा है कि मुझे पवित्र आत्मा से भर करके। సో అంతకుముందు 3-4 సంవత్సరాలు అందరూ భాషల్లో మాట్లాడుతుంటే, అందరూ ఆత్మ చేత నింపబడుతుంటే అది ఏ గొప్ప వాళ్ళకో బాగా భక్తి పరులకో వస్తుందిలే అని నేను సైలెంట్ గా ఉండేవాడిని. और मैं उससे 2-3 साल पहले क्या बोलने से जो कोई पवित्र आत्मा में भरकर अन्य भाषा में भरकर बोलते हैं तो मैं ऐसा सोचता था वो बहुत बड़े भक्तों को ही वो पवित्र आत्मा आएगा करके मैं सोचता था। ఎప్పుడైతే 2011లో నేను సీరియస్ గా నీవు నన్ను నింపే వరకు నేను విడిచిపెట్టను ప్రభు అని సీరియస్ గా దేవుణ్ణి అడిగాను, అదే వారంలో దేవుని ఆత్మ చేత దేవుడు నన్ను నింపాడు. तो देखिए मैं 2011 में परमेश्वर को एकदम सीरियस के साथ मांगा, मुझे पवित्र आत्मा से भर, मुझे पवित्र आत्मा से भर करके मैं जिद्दी किया तो परमेश्वर मुझे उसी समय में पवित्र आत्मा से भर लिया है। మనమేదో క్యాజువల్ గా సింపుల్ గా దేవుణ్ణి అడిగి ఇంకా అది లేదు అని పక్కన పెట్టే వారముగా ఉండకూడదు. और हम लोग कई बार ऐसे 2-3 शब्दों से सिंपल रूप से आप प्रभु जी मुझे आत्मा दे करके बोलते हैं, ऐसा देने से नहीं मिलेगा। మనము ఖచ్చితంగా పట్టుదల కలిగి దేవాని ఆత్మ చేత నన్ను నింపు అని కనుక అడిగితే ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడితే అదే గంటలో దేవుడు ఆయన ఆత్మ చేత నింపుతారు. हम लोग परमेश्वर के सामने आकर प्रभु जी मुझे सचमुच आपकी आत्मा से भर करके उससे जिद्दी करेंगे तो परमेश्वर आपको पवित्र आत्मा से भरेगा। సో ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ చేత బలముగా నింపబడ్డానో అప్పటి నుంచి నా జీవితం మరొక ప్రత్యేకంగా మార్చబడింది. जब
खाना खाया है, भोजन किया है, तो आज तक वो नहीं रहेगा। సో నేను 2011లో పరిశుద్ధాత్మ చేత ఆ యొక్క ఆ జనవరి నెలలో నింపబడింది. ఆ బలం ఇప్పటి వరకు నాకు పనిచేయదు. तो देखिए 2011 की जनवरी महीना में मैंने पवित्र आत्मा पाया है, वो पवित्र आत्मा अभी नहीं रह सकता। సో ప్రతిరోజు పరిశుద్ధాత్మ చేత మనం అడిగితే దేవుడు నూతనమైన కోణంలో మనల్ని తాకుతాడు, మనల్ని నింపుతూ ఉంటాడు. हर दिन अगर हम परमेश्वर से पवित्र आत्मा मांगते रहेंगे तो वो एक प्रकार का नई नई आत्मा से वो बढ़ते जाएगा। హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఏమి జరుగుద్ది మనలో? और पवित्र आत्मा हम पाएंगे तो हमारे जीवन में क्या होगा? అపోస్తల కార్యములు प्रेरितों के काम 4వ అధ్యాయము 4 अध्याय 31వ వచనం 31 वचन। దయచేసి చదవండి. 4 अध्याय प्रेरितों के काम 4 अध्याय उसका 31 वचन। जब वे प्रार्थना कर चुके थे, ఆ, जब वे प्रार्थना कर चुके ఆ, तो वह स्थान जहाँ वे इकट्ठे थे मुप्पై हिल ఒక్కటి. गया मुप्पै और वे सब पवित्र आत्मा से परिपूर्ण हो गए ఆ, और परमेश्वर का वचन हियाव से सुनते रहे। ఆ. చూసారా ఇక్కడ వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించినంట. देखिए यहाँ पर वो लोग प्रार्थना करने से परमेश्वर का आत्मा उन पर उतर आया है परिपूर्ण रूप से। వారు కూడి ఉన్న చోటు కంపించినంటే భూకంపం మాదిరిగా కలిగింది అక్కడ. देखिए जहाँ पर ये लोग इकट्ठे थे वो जगह हिल गया, मतलब वहाँ पर पवित्र आत्मा उतर आया है। సో వారు కూడి ఉన్న స్థలం వణికింది. जिस स्थान में वो लोग इकट्ठे थे वो जगह हिल गया। అప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. तब वो लोग पवित्र आत्मा को पवित्र आत्मा से भर गए हैं। సో ఆ తర్వాత వారు దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించారు. उसके बाद परमेश्वर का वचन को याव के साथ सुनाते रहे। ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అతనిలో కలిగేది మొట్టమొదటిగా ధైర్యము కలుగుద్ది. और पहली बात है जो व्यक्ति जो पवित्र आत्मा से भरता है उन्हें एक हिम्मत आता है। హల్లెలూయా. हालेलुया। పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడితే నీలో మొట్టమొదట కలిగేది ధైర్యం. और जो पवित्र आत्मा अगर आप पाएंगे तो पहली बात है आप हिम्मत को प्राप्त करेंगे। ఒకవేళ ప్రభు గురించి నువ్వు ఎక్కడైనా చెప్పడానికి ఇంత ముందు సిగ్గుపడి ఉండవచ్చు. हो सकता है आप इससे पहले परमेश्वर के बारे में बोलने से शर्माते थे, లేకపోతే నువ్వు భయపడి ఉండవచ్చు. या तो फिर आप डरते थे, ఓ నీకు ధైర్యం లేకపోయి ఉండవచ్చు. आपको हिम्मत नहीं हो सकता था होगा। కానీ నిజముగా నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే నీలో కలిగేది బహుధైర్యం. आप अगर सचमुच पवित्र आत्मा से भरोगे तो तब आपको हिम्मत आएगा। హల్లెలూయా. हालेलुया। ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానో నాలో ఉన్నటువంటి భయం పారిపోయింది. और जब मैंने पवित्र आत्मा को पाया है पहली बार मेरे अंदर जो भी डर था वो निकल गया है। హల్లెలూయా. हालेलुया। ఎక్కడికైనా కానీ ఏ స్థలముకైనా కానీ నేను ధైర్యంగా వెళ్ళగలను. ఎందుకంటే నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. किसी भी स्थान में किसी भी जगह में मैं जाता हूँ तो मुझ में परमेश्वर का आत्मा रहता है, इसीलिए मैं हिम्मत के साथ खड़ा हो सकता हूँ। సో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు బహుధైర్యము కలిగి బోధిస్తావు. మొదటిగా ఆత్మ చేత నింపబడితే నువ్వు బహుధైర్యము కలిగి బోధిస్తావు. और पहली बात है अगर आप पवित्र आत्मा से भरे हुए रहेंगे तो हिम्मत के साथ आप जो वचन से प्रचार करोगे। సో రెండోదిగా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఏమి జరుగుద్ది మనలో? दूसरी बात हम देखेंगे पवित्र आत्मा से भरेंगे तो क्या मिलेगा। యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుదాము. यूहन्ना सुसमाचार उसका 16 अध्याय 11 पद को पढ़ेंगे। 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త यूहन्ना सुसमाचार 16 अध्याय उसका 13 पद। 16, 13. परंतु जब वह अतः सत्य का आत्मा आएगा तो तुम्हें सब सत्य का मार्ग बताएगा। आमेना. क्योंकि वह अपनी ओर से ना कहेगा, परंतु जो कुछ सुनेगा वही कहेगा और
आने वाली बातें तुम्हें बताएगा। చూడండి ఇక్కడ నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు జరగబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. देखिए अगर आप पवित्र आत्मा से भरोगे तो आने वाली बातों के बारे में बताएगा। సో పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడినప్పుడు రేపు ఏమి జరుగుతుందో దేవుడు నీకు తెలియజేస్తాడు. अगर आप पवित्र आत्मा से भरेंगे तो आपके जीवन में कल क्या होने वाला है पहले ही आपको पता चलेगा। పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించినప్పుడు మరలా నెల ఏమి జరుగుతుందో నీకు ముందుగానే చూపిస్తాడు. अगर आप पवित्र आत्मा से भरे रहेंगे तो आने वाले महीना में क्या होने वाला है पहले ही बताएगा। హల్లెలూయా. हालेलुया। సిరియా సైన్యం ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చినప్పుడు సిరియా సైన్యం सीरिया की जो सेना ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చినప్పుడు इस्राएल पर आने के बाद అక్కడ ఉన్నటువంటి సోమ్రోన్లో ఉన్న రాజుకి ఎలీషా ఉత్తరం పంపించేవాడు. और सोमरोन में जो था वो जो एलिशा को पत्र भेजता था। ఏమని ఉత్తరం పంపించేవాడంటే, क्या बोल के पत्र भेजता था बोले से రాజా నువ్వు సోమ్రోన్లో ఉన్నటువంటి ఫలాని ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు. और जो राजा सोमरोन में जो बलवान लोग रहते हैं वहाँ मत जाओ। ఎందుకు అనంటే क्यों बोले से అక్కడికి సిరియా సైన్యము రేపు రాబోతుంది. वहाँ पर सीरिया की जो सेना है कल आने वाला है। సో ఇలాగున చాలా సార్లు జరిగింది. इस प्रकार कई बार हुआ है, అయితే సిరియా రాజుకి ఏమీ అర్థం కాలేదు. लेकिन जो सीरिया का राजा को कुछ भी समझ में नहीं आया। తన యొక్క సైన్యంలో ఆ యొక్క అధిపతిని పిలుస్తాడు. अपने जो अधिपति को बुलाता है। మనము ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మనకు రాజు దొరకట్లేదు. और हम लोग कितना बार जाने पर भी हमें राजा नहीं मिल మనము रहा है। రాజు అటువైపు వస్తున్నాడని తెలుసుకొని వెళ్ళినా కానీ అతను మనకు కనబడట్లేదు. राजा उधार से आ रहा है करके जानकर जाने से भी राजा नहीं मिल సో रहा है। మనలో ఎవరు ఈ విషయాన్ని బయలుపరుస్తున్నాడో చెప్పమని అడుగుతాడు. और इस विषय को हमें कौन बता सकता है करके यहाँ पूछते हैं। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అయితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అధిపతి అంటాడు, वहाँ का जो अधिपति इस प्रकार बताता है। ఆయన అంటాడుగా, రాజా ఎవరు మనలో ఈ సమాచారాన్ని రాజుకు అందించట్లేదు. और देखिए हमें इस समाज में कोई भी राजा को नहीं मिला रहा है। సో ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. और एक इजराइल देश में एक एलिशा नामक एक व्यक्ति है। ఏ పేరండి? ప్రవక్త పేరు ఏ పేరు? और भविष्यवक्ता का नाम क्या है? एलिया చెప్పాలి, అందరూ చెప్పాలి. बताइए। एलिशा क्या नाम? ఎలీషా. एलिशा। సో ఏమిటి ఎలీషా చేసే పని అంటే, జరగబోయే సంగతుల్ని ఆత్మదేవుడు ఎలీషాకు తెలియజేస్తున్నాడు. और एलिशा क्या करते हैं बोले से जो आने वाला जो घटनाओं के बारे में एलिशा से पवित्र आत्मा बात करता था। సో దేవుడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు రేపు ఏమి జరగబోతుందో అవసరాన్ని బట్టి మనకు తెలియజేస్తూ ఉంటాడు. और परमेश्वर क्या करेगा बोले से कल के दिन क्या हमारे ऊपर घटेगा उसके विषय में परमेश्वर बताता है। पवित्र आत्मा। హల్లెలూయా. हालेलुया। సో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు మనము ధైర్యాన్ని కలిగి ఉంటాము. पहली बात है पवित्र आत्मा हम में आएगा तो हम हिम्मत के साथ रहेंगे। రెండవదిగా జరగబోయే సంగతులను దేవుడు మనకు తెలియజేస్తాడు. दूसरी बात है हमारे जीवन में घटने वाली घटनाओं के बारे में बताता है। సో నా సేవ పరిచర్యలో జరగబోయే సంగతులు దేవుడు చాలా విషయాలు తెలియజేశారు. और हमारी जो सेवा के अनुभव में होने वाले घटनाओं के बारे में कई बातों से बातें किया है। హల్లెలూయా. हालेलुया। ఆయన జరగబోయే సంగతులు ముందుగానే ఆత్మదేవుడు మనకు తెలియజేస్తాడు. और होने वाली घटनाओं के बारे में पहले ही परमेश्वर हमसे बात करते సో हैं। మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఏం అడిగేవారుగా ఉండాలి? पहली बात है हम परमेश्वर से क्या मानना है? विश्वास ఒక్కడే చెప్తున్నాడు. क्या मानना है? రెండవదిగా दूसरी बात पवित्र आत्मा మా पवित्र दूसरी आत्मा बात
पवित्र आत्मा। హల్లెలూయా. हालेलुया। మొదటిగా విశ్వాసాన్ని దేవుణ్ణి అడగాలి మనము. पहली बात है विश्वास को परमेश्वर से मांगना है। రెండోదిగా పరిశుద్ధాత్మను మనము దేవుణ్ణి అడగాలి. दूसरी बात है पवित्र आत्मा को परमेश्वर से मांगना है। ఆఖరిగా आखिरी तीसरी बात, మనం దేవుణ్ణి ఏం అడగాలి అనంటే परमेश्वर को हम क्या मांगना है बोलने से దేవుని యొక్క మందిరంలో నివాసం ఉండే విధంగా దేవుణ్ణి మనం అడగాలి. अब परमेश्वर के भवन में उपस्थित रहना है करके परमेश्वर से मांगना है। హల్లెలూయా. हालेलुया। ఎక్కడండి దేవుని कहाँ पर? परमेश्वर దేవుని మందిరంలో నివాసం ఉండే వారంగా దేవుణ్ణి అడగాలి. पवित्र जो परमेश्वर का भवन में रहना है करके परमेश्वर से मांगना है। ఓ కీర్తన గ్రంథం 27వ కీర్తన जो भजन संहिता 27 अध्याय 4వ వచనం చూసినట్లయితే 4 वचन अगर देखेंगे तो 27వ కీర్తన 4వ వచనం. भजन 27 उसका 4 वचन, ఆ, एक बार मैंने यहोवा से मांगा है, ఆ, उसी के यत्न में लगा रहूंगा ఆ. कि मैं जीवन भर यहोवा के भवन में रहने पाऊं। ఇది చూడండి 5వ వచనం కూడా చదువుతారా? भजन संहिता 27 4 एक बार मैंने यहोवा से मांगा है, ఆ, उसी के यत्न में लगा रहूंगा ఆ, कि मैं जीवन भर यहोवा के भवन में रहने पाऊं, ఆ, जिसे यहोवा की मनोहरता पर दृष्टि लगाए रहूं ఆ, और उसके मंदिर में ध्यान किया करूं, ఆ, क्योंकि वह तो मुझे विपत्ति के दिन में अपने मंडप में छिपा रखेगा, ఆ. अपने तंबू के गुप्त स्थान में वह मुझे छिपा ఇక్కడ रखेगा, చూడండి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. यहाँ पर बताता है मैं जीवन भर यहोवा के भवन में रहने पाऊं। మూడవదిగా దేవుణ్ణి మనం ఏం అడగాలంటే దేవాన్ని మందిరములో నివసించే కృప నాకు ఇవ్వమని దేవుణ్ణి అడగాలి. और तीसरी बात है परमेश्वर से क्या मांगना है बोलने से प्रभु जी मुझे आपके मंदिर में रहना है, रहने वाला में मुझे बनाइए करके मांगना ఒకసారి है। 84వ కీర్తన కూడా చదువుదాం. 4వ వచనం 84:4. तो हम एक बार जो 84 भजन को उसका पढ़ेंगे 4 वचन। 84వ కీర్తన 4వ వచనం ఇలా ఉంది. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. यहाँ पर भजन ఆ, जो तेरे भवन में रहते हैं ఆ. वे तेरी स्तुति निरंतर करते रहेंगे। చూడండి, ఇక్కడ దేవుని మందిరంలో నివసించు వారు ధన్యులు. देखिए धन्य वो लोग हैं जो परमेश्वर के भवन में निवास करते हैं। నీవు ఎంత కలిగి ఉన్నప్పటికీ ఒక్కసారి దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టి చిన్న ప్రార్థన చేసుకుంటే నీ జీవితంలో ఎంతో గొప్ప విడుదలను దేవుడు కలుగజేస్తాడు. चाहे आपके जीवन में कितना भी जो संपत्ति रहे, लेकिन एक बार अगर परमेश्वर के भवन में जाकर प्रार्थना करेंगे तो इतना आपको जो वो तृप्ति होगा। దేవుని మందిరంలో నివసించినటువంటి వారు, దేవుని మందిరంలో ప్రార్థించినటువంటి వారు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను పొందారు. और परमेश्वर के भवन में निवास करने वाले, परमेश्वर से प्रार्थना करने वाले जो भक्त लोग हैं, परमेश्वर कहीं चीजों को प्राप्त किया है। సో అనేకులు దేవుని మందిరంలో నివసించడానికి కొంత సమయము ఉండడానికి ఇష్టపడరు. और कई बार हम लोग परमेश्वर के भवन में निवास रहने के लिए पसंद नहीं करते हैं। సో నువ్వేమి చేయకపోయినా దేవుని మందిరంలో వచ్చి అలా కూర్చుంటే దేవుని మందిరంలో ఉన్న ఆయన సన్నిధి నిన్ను తాకినప్పుడు నువ్వు దీవించబడతావు. अगर आप कुछ भी नहीं करो लेकिन परमेश्वर के मंदिर में आकर बैठेंगे तो भी परमेश्वर का जो आशीर्वाद है आप पर आता रहेगा। అక్కడ 84వ కీర్తన 10వ వచనం చదివినట్లయితే यहाँ पर 84 जो भजन संहिता उसका 10 वचन, क्योंकि तेरे आंगनों में का एक दिन हाँ। और कहीं हजार के दिन से उत्तम है। హల్లెలూయా. ఆ కింద కూడా కంటిన్యూ చేయండి. नीचे क्योंकि तेरे आंगनों में का एक दिन और कहीं हजार दिन से उत्तम है। दुष्टों के डेरों में वास करने से हाँ। अपने परमेश्वर के भवन की डेवड़ी पर खड़ा रहना ही हालेलुया। अधिक भावता है। ఆమేన్. హల్లెలూయా. आमीन ఈ हालेलुया। ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. यहाँ पर बताता है तेरे आंगनों में एक दिन निवास करना कहीं
కీర్తన, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే. यहाँ पर जो भजनकार इस प्रकार बताता है, जो भक्तहीन, जो दुष्ट के डेरों में वास करने से నా దేవుని మందిర ద్వారము వద్ద నివసించడమే, ద్వారం దగ్గర నివసించడం మేలు అంటున్నారు. और यहाँ बताता है अपने परमेश्वर के भवन की डेवढ़ी में खड़ा होना मुझे अधिक भावता है। హల్లెలూయా. हालेलुया। సో మూడవదిగా మనం దేవుని మందిరములో నివాసం చేయుట కొరకు దేవుణ్ణి అడగాలి. तीसरी बात है हम लोग परमेश्वर के भवन में निवास करना है करके मानना है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చివరిగా 23వ కీర్తన చూద్దాము. हम आखिरी बात है जो 23 भजन संहिता देखेंगे। దానికంటే ముందు 36 కీర్తన 8వ వచనం చదవండి. हम लोग 36 अध्याय जो 8 वचन पढ़ेंगे। యా. भजन संहिता 36 उसका 8 36, and 8. 38, 36 verses 8. वे तेरे भवन के चिकने भोजन से तृप्त होंगे और तू अपनी सुख की नदी में से उन्हें पिलाएगा, क्योंकि जीवन का सोता तेरे ही पास है। तेरे प्रकाश के द्वारा हम प्रकाश पाएंगे। హల్లెలూయా. నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు సంతృప్తి నొందుచున్నారు. तेरे भवन के चिकने भोजन से तृप्त होंगे। ఎందుకంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, సంతృప్తి ఉంది. क्योंकि परमेश्वर के भवन में चिकने भोजन के जैसे तृप्त हो जाएंगे। సో దేవుని మందిరంలో ధన్యత ఉంది, ఆశీర్వాదం ఉంది. जो परमेश्वर के भवन में आशीर्वाद है। హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया। ఆఖరిగా 23వ కీర్తన 6వ వచనం చదువుదాము. हम आखिरी बात पढ़ेंगे 23 अध्याय 23వ కీర్తన 6వ వచనం. 6वां पद पढ़ेंगे। 23 నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునంటూ ఆ చివరి వచనం లైను, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. यहोवा के धाम में सर्वदा वास करूंगा। హల్లెలూయా. हालेलुया। చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. सर्वदा परमेश्वर का भवन में मैं वास करूंगा। ఎందుకు అనంటే దేవుని మందిరములో సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉంది. और क्योंकि परमेश्वर के पास समृद्धि आशीर्वाद है। సో దేవుని మందిరములో క్షేమం ఉంది. परमेश्वर के भवन में जो सुरक्षा है। సో దేవుని మందిరంలో నివసించే వారు ధన్యులుగా తీర్చబడతారు. जो परमेश्वर के भवन में आते हैं वो धन्य कहलाएंगे। అందుకనే భక్తుడు అంటున్నాడు, నేను చిరకాలము నీ మందిరంలో నివాసం చేయగోరుచున్నాను. इसीलिए भक्त बताते हैं सर्वदा मैं तेरे भवन में वास करूंगा। హల్లెలూయా. हालेलुया। మొట్టమొదటిగా దేవుణ్ణి మనం ఏం అడిగే వారంగా ఉండాలి? और पहली बात है परमेश्वर से हम क्या मांगना है? విశ్వాసమును అడిగే వారంగా ఉండాలి. विश्वास को मांगने वालों में से। రెండవదిగా दूसरी बात है పరిశుద్ధాత్మను దేవుని అడిగే వారముగా ఉండాలి. पवित्र आत्मा को परमेश्वर से मांगना సో है। మూడవదిగా దేవుని మందిరంలో మనము నివసించుటకు దేవుణ్ణి అడిగే వారముగా तीसरी ఉండాలి. बात है परमेश्वर के भवन में हम वास करना है करके परमेश्वर से मांगना है। ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. परमेश्वर इन छोटे शब्दों से अपने पास स्वीकार करने पाए।